హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేరళ బోట్ డెకరేటివ్ పీస్ తయారు చేయటం చూద్దాం. ఇలా కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ని మధ్యకి ఫోల్డ్ చేసుకొని బోట్ షేప్ని డ్రా చేసుకోవాలండి. ఫ్రీ హ్యాండ్తో మీరు డ్రా చేయగలనైతే డ్రా చేసుకోండి, లేదా ఇప్పుడు నేను పెడుతున్నట్టు ఇలా పెట్టుకొని డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మీరు ఫెవిక్విక్ పెట్టి దీన్ని అటాచ్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా రైట్ రౌండ్ గ్యాప్స్ కవర్ చేసుకొని మీరు అటాచ్ చేసుకోవాలి. ఇది కనబడకుండా మీరు మాస్ టేప్ తీసుకొని దాన్ని కవర్ చేయాలి. ఇప్పుడు బోట్ రెడీ అండి. ఇప్పుడు బేస్ కోసం మనం కార్డ్బోర్డ్ తీసుకొని మాస్ టేప్ని ఇలా చుట్టూ అంటించి తర్వాత 4 బ్యాంబో స్టిక్స్ తీసుకొని హోల్స్ ఇలా పెట్టి గమ్ పెట్టి ఇలా 4 స్టాండ్లా అరేంజ్ చేసుకోవాలండి. ఇది బేస్ అన్నమాట బోట్కి. ఇలా అరేంజ్ చేసుకుని దీనిపైన మనం బోట్ని సిట్టింగ్ చేస్తాం అన్నమాట. ఇలా నేను ఎంసీల్ తీసుకొని స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి 4 వైపులా ఎంసీల్తో అటాచ్ చేశానండి. తర్వాత ఇలా ఎంటీ బాటిల్ తీసుకొని ఫ్లవర్ వాస్ కోసం అరేంజ్ చేసుకోవాలి. 3D అవుట్లైనర్తో మీకు నచ్చిన డిజైన్ బోట్ మీద వేసుకోవాలి. యూజువల్లీ కేరళ బోట్స్ అన్నీ ఇలా డెకరేటివ్గానే అరేంజ్ చేసుకుంటారండి వాళ్ళు. ఇలా పైన బోట్ కూడా ఇలా నేను రెడీ చేసుకున్నాను. ఇది డ్రై అవనివ్వాలండి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లవర్ వాస్ కోసం తీసుకున్నామో దానికి కూడా సేమ్ ఇలాగే 3D అవుట్లైనర్తో డిజైన్ వేయాలి. తర్వాత ఎంసీల్ తీసుకొని బ్యాంబూ స్టిక్స్కి ఇలా ఫేస్ లాగా రౌండ్గా చేసుకొని అటాచ్ చేసుకోవాలి 4. తర్వాత కోన్ షేప్లో కార్డ్బోర్డ్ తీసుకొని కోన్ షేప్లో మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో తీసుకొని గమ్ పెట్టి అటాచ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం బ్యాంబూ స్టిక్స్కి ఫేస్లో అరేంజ్ చేసామో దాన్ని దీంట్లోకి అరేంజ్ చేసుకొని గమ్ పెట్టి అటాచ్ చేయాలండి. మన డాల్స్ రెడీ. మీ దగ్గర వాడేసిన రీఫిల్స్ ఏమైనా ఉంటే ఇలా 3/4 దాన్ని ట్విస్ట్ చేసి ఇవి హ్యాండ్స్ కింద యూజ్ చేయాలండి. గమ్ పెట్టి ఇలా డాల్స్కి అటాచ్ చేయాలి. ఇలా డాల్ రెడీ అండి. తర్వాత బోట్ డ్రైవ్ చేయడానికి కర్రలు అవసరం కదండి. ఆ కర్రల కోసమని నేను ఇలా షేప్ కట్ చేసి దాని మీద 3D అవుట్లైనర్తో డిజైన్ వేస్తున్నాను. వేసాక మధ్యకి హోల్ పెట్టి బ్యాంబూ స్టిక్స్ని దూర్చి ఇలా గమ్ పెట్టి అరేంజ్ చేసుకోవాలి. ఇలా 4 రెడీ చేసుకోవాలి. మొత్తం బోట్కి డాల్స్కి మీరు మొత్తం ఏదైతే మీరు అరేంజ్ చేసుకున్నారో అన్నిటికీ బ్లాక్ కలర్ వేసుకోండి. తర్వాత కాపర్ కలర్తో చిన్న టచ్అప్స్ ఇవ్వాలండి మొత్తం అన్నిటికీ. బోట్కి, ఫ్లవర్ వాస్కి, ఈ డాల్స్కి, ఈ కర్రలకి మొత్తం అన్నిటికీ. తర్వాత మీరు ఇలా పెయింటింగ్ మీరు కేరళ బోట్స్ చూస్తే వాళ్ళు ఇలాగే డిజైన్స్ చేసి ఉంటుందండి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ మీకు నచ్చిన కలరు ఇలా డ్రా చేసుకోవాలి. బోటులో నెక్స్ట్ బోట్ బేస్ కూడా మీరు ఆన్లైన్లో మీ పక్కన నేను డిస్ప్లేలో వేస్తున్నాను చూడండి. అది 3000 రూపీస్ అండి. ఆఫర్లో 940కి వస్తుందంట. కాస్ట్ పక్కన పెట్టండి, కానీ మీ చేతులతో మీరు ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్తో ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. సో మీ చేతులతో మీరు ఇలా డెకరేట్ చేసుకొని మీ ఇంట్లో అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇగో ఇలా అరేంజ్ చేసుకోవాలండి. స్టాండ్కి హ్యాండ్స్కి ఇలా తప్పని నేనైతే మా ఇంట్లో ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మీరు కూడా మీ చేతులతో ఇలా రెడీ చేసుకొని మీ ఇంట్లో డెకరేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.